2025 జూన్ 21, 22 మధ్య ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబర్లలో ఒకటైన బీ-2 స్పిరిట్ స్టిల్త్ బాంబర్ చరిత్రలో నిలిచిపోయే విధంగా అమెరికా నిర్వహించిన గోప్యమైన మిషన్ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్లో కీలక పాత్ర పోషించింది. ఈ మిషన్లో ఏకంగా 7 బీ-2 బాంబర్లు అమెరికాలోని వైట్మెన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరి ఇరాన్లోని 3 అతి ముఖ్యమైన అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. అందులో ఫోర్డో, నాతాంజ్, ఇస్ఫహాన్ వంటి 3 అణుకేంద్రాలు ఉండగా, ఈ కేంద్రాలు భూగర్భంలో చాలా లోతుగా ఉండడంతో సాధారణ బాంబులతో వీటిని ధ్వంసం చేయడం అసాధ్యం. అందుకే తొలిసారి GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ అనే ప్రత్యేకమైన 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు వాడిన చారిత్రాత్మక ఘటన ఇది. ఇవన్నీ రాడార్కి కనిపించిన స్టెల్త్ బాంబర్ల ద్వారా శత్రువులకు కనిపించకుండా 37 గంటల పాటు గగనతలంలో ప్రయాణించి 6 నుండి 7 సార్లు గాల్లో ఇంధనం నింపుతూ కొనసాగిన ఘనమైన విజయం ఇది. ఇరాన్ వద్ద ఉన్న రష్యా టెక్నాలజీ ఆధారిత రాడార్లు, యాంటీ ఎయిర్ మిస్సైల్స్ డిఫెన్స్ వ్యవస్థలు బీ-2లను గుర్తించలేకపోయాయి. మిషన్ తర్వాత బీ-2లు పూర్తిగా సురక్షితంగా తిరిగి వచ్చాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద మరియు అతి సుదీర్ఘ స్టెల్త్ బాంబింగ్ ఆపరేషన్. బీ-2 బాంబర్ వెనుక ఉన్న టెక్నాలజీ అనేది శత్రువుల దృష్టికి అందని శాస్త్ర విజ్ఞానపు ఓ అద్భుత ప్రపంచం. బీ-2 బాంబర్లో వాడిన ప్రధాన టెక్నాలజీ స్టెల్త్. ఇది లో అబ్జర్వబుల్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. దీని లక్ష్యం శత్రు రాడార్లకు కనిపించకుండా ఉండటం. దీని శరీర ఆకృతి రాడార్ సిగ్నల్లను తిరిగి బౌన్స్ కాకుండా దారి మళ్లిస్తుంది. బహిరంగంగా ఉన్న మెటీరియల్ రాడార్ అబ్జార్బెంట్ మెటీరియల్. రాడార్ తరంగాలను లోపలే శోషించేస్తుంది. దీని వలన బీ-2 బాంబర్ ఒక అస్తిత్వంలో ఉన్న శత్రువు దాన్ని గుర్తించలేడు. బీ-2కు పొడవైన రెక్కలే ఉన్న ఫ్యూజమైన్ వింగ్ ఆకారమే దీన్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఇది ట్రెడిషనల్ టేల్ లేదా వర్టికల్ స్టెబిలైజర్ లేకుండా రూపొందించబడింది. దీనివల్ల తక్కువ డిటెక్షన్, గగనతలంలో ఎక్కువ సమయం ఉన్నా గుర్తించలేని స్టెల్త్ గుణం కలిగి ఉంటుంది. బీ-2 బాంబర్కి వేసే బాహ్య కోటింగ్ మెటీరియల్ రాడార్ తరంగాలను తిప్పకుండా లోపలే తీసుకుంటుంది. దీనివల్ల స్టెల్త్ మెటీరియల్ ప్రతి మిషన్ తర్వాత రీపెయింట్ చేయాలి. ఇది ఖరీదైన ప్రక్రియ. బీ-2లో ఇంజన్లు రెక్కల్లో దాచబడ్డాయి. ఈ ఇంజన్ల నుండి వచ్చే వేడి గాలిని కూడా బయటకు తక్కువగా విడుదల చేస్తారు. ఇది ఇన్ఫ్రారెడ్ రాడార్లకు కనిపించకుండా చేస్తుంది. ఇంజన్ల ఎగ్జాస్ట్ వేడి కూలింగ్ డక్ట్స్ ద్వారా ఉష్ణాన్ని తక్కువ చేస్తుంది. బీ-2 బాంబర్ పూర్తిగా ఫ్లై బై వైర్ సిస్టంపై ఆధారపడుతుంది. మానవ నియంత్రణ కాకుండా పైలట్ ఆదేశాలు కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. దీంతో ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు కూడా రాకుండా ముందస్తు శ్రద్ధ స్టెల్త్ కోణాలను కాపాడుతూ నియంత్రణ చేస్తుంది. ఇతర ఫైటర్ జెట్స్లా కాకుండా బీ-2 బాంబర్లలో బాంబులు బయట కాకుండా అంతర్లీనంగా అంటే ఇంటర్నల్లీ అమర్చబడ్డాయి. ఇది రాడార్ డిటెక్షన్కి అవకాశం ఇవ్వదు. బాంబ్ డోర్లు అవసరమైనప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన రాడార్ టెక్నాలజీ. ఇది తక్కువ శక్తిలో పనిచేస్తూ శత్రు రాడార్లకు కనిపించకుండా రహస్యంగా సమాచారాన్ని పంచుతుంది. బీ-2 బాంబర్లోని కమ్యూనికేషన్ వ్యవస్థలు మిలిటరీ గ్రేడ్ ఎన్క్రిప్షన్తో రక్షించబడ్డాయి. ఎక్కడ నుంచి ఏ సమాచారం వెళ్తుందో శత్రువుకి అర్థం కాదంటే అది ఓ వ్యూహాత్మక విజయం అన్నట్టే. బీ-2 బాంబర్ ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ ద్వారా ప్రపంచం చుట్టేలా ప్రయాణించగలదు. ఒక్క మిషన్లో 37 గంటల నాన్ స్టాప్ ప్రయాణం చేయగలదు. ఈ మిషన్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రతి బీ-2 మిషన్కి ముందు పైలట్లు మెంటల్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ చేయాలి. స్పెషల్ స్లీప్ షెడ్యూల్, న్యూట్రిషన్ ప్లాన్స్ అవసరం. రెస్ట్ కోడ్, సన్ఫ్లవర్ సీడ్స్, కెఫైన్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. కంటిన్యూయస్ మెడిటేషన్ అండ్ అలర్ట్ అండ్ ఫోకస్ అవసరం. ఈ 32 గంటల మిషన్ కోసం వారు 3 రోజుల ముందే ప్రిపేర్ అవుతారు. అంటే స్టెల్త్ టెక్నాలజీతో పాటు మానవ శక్తిని కలిపిన విజయం ఇది. బీ-2 బాంబర్ అనేది ఓ నిశ్శబ్ద దయ్యం లాంటిది. ఇది గగనతలంలో కనిపించదు, కానీ దాని ప్రభావం భూలోకంపై ఉంటుంది. ఇది ఒకేసారి టెక్నాలజీ, మానవ సహనం, వ్యూహం, భయం అన్నింటినీ కలిపిన శక్తి. ఇది బాంబులు వేసే యంత్రం కాదు. ఇది శాంతి కోసం శత్రువుకి హెచ్చరిక.